హలో డెవలపర్స్. సో ఈ క్లాస్ లో మనం సిఎస్ఎస్ లో మార్జిన్ ప్యాడింగ్ అంటే ఏంటి అండ్ దీనికి డిఫరెన్స్ ఏముంది ఈ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో సింపుల్ కాన్సెప్ట్ ఉంది. మార్జిన్ అంటే మనకు ఏదైనా పర్టికులర్ కంటెంట్స్ ఉన్నాయి, ఓకే, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్ మధ్యలో మనకు గ్యాప్ కావాలి, సో అప్పుడు మనం మార్జిన్ యూజ్ చేయాలి. ఎలిమెంట్ లోపల పర్టికులర్ మనకు గ్యాప్ కావాలంటే అప్పుడు మనం ప్యాడింగ్ యూజ్ చేయాలి. సింపుల్ గా ఇక్కడ డెఫినేషన్ రాసుకున్నా. ఓకే, సో వెన్ ఎవర్ you want gap between two elements, ఓకే, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మార్జిన్ యూజ్ చేయాలి. మనకు ఎప్పుడు గ్యాప్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 హెడింగ్స్ ఉన్నాయి, ఆ టూ హెడింగ్స్ మధ్యలో మనకు గ్యాప్ కావాలంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఓకే, మార్జిన్ యూజ్ చేయాలి. ప్యాడింగ్ అంటే విత్ ఇన్ ద ఎలిమెంట్ మనకు గ్యాప్ కావాలంటే మనం ప్యాడింగ్ యూజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ నేను ఒక డివిజన్ తీసుకుంటున్నా అండ్ ఈ పర్టికులర్ డివిజన్ ట్యాగ్ లో నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఓకే, సో పారాగ్రాఫ్ ఓపెన్ అండ్ పారాగ్రాఫ్ క్లోజ్. అండ్ ఇక్కడ ఏదైనా పర్టికులర్ పారాగ్రాఫ్ కాపీ చేస్తున్నా, నేను సింపుల్ గా ఒక పారాగ్రాఫ్ కాపీ చేస్తున్నా, కాపీ పేస్ట్ చేసిన. అండ్ సేమ్ ఇక్కడ కూడా కొన్ని స్టైల్స్ యాడ్ చేసుకుంటాను. ఓకే, సింపుల్ గా ఒక డివిజన్ 1 అని తీసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ లైట్ బ్లూ, అట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ మెన్షన్ చేస్తున్నాను. సేమ్ ఇట్లా నేను ఇంకోటి పర్టికులర్ డివిజన్ తీసుకుంటున్నా, దీనికి నేను డివిజన్ 2 యాడ్ చేస్తున్నా అండ్ ఇక్కడ సంథింగ్ లైట్ గ్రీన్ కలర్ అట్లా యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు 2 బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి మనకు అండ్ ఈ పర్టికులర్ 2 బ్యాక్గ్రౌండ్స్ కలర్ కి ఇక్కడ కాల్ చేస్తున్నా, నేను క్లాస్ ఈక్వల్స్ ఇక్కడ D1 అప్లై చేస్తున్నా. అండ్ సేమ్ థింగ్ ఇదే పర్టికులర్ డివిజన్ నేను కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఇక్కడ కూడా నేను D2 అప్లై చేస్తున్నా. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ D2 అప్లై సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా. సో సింపుల్ గా మనకు ఇక్కడ 2 పర్టికులర్ హెడింగ్స్, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ 2 పారాగ్రాఫ్ మధ్య మనకు బిట్వీన్ గ్యాప్ కావాలంటే అప్పుడు మనం మార్జిన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా నేను ఒక మార్జిన్ యూజ్ చేస్తున్నా. సో మార్జిన్ ఒక 100 పిక్సెల్ నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు టాప్ సైడ్ లో 100 పిక్సెల్ గ్యాప్ వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో, బాటమ్ లో, అన్ని సైడ్ లో మనకు 100 పిక్సెల్ గ్యాప్ వచ్చేస్తుంది. అదే నేను ఓకే ఇక్కడ ప్యాడింగ్ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ ఈక్వల్స్ టు 100 పిక్సెల్ యాడ్ చేసిన. సో ఈ పర్టికులర్ గ్యాప్ మనకు ఈ పారాగ్రాఫ్ లోపల వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్ సింపుల్ గా దీనికి లోపల మనకు గ్యాప్ వస్తుంది. సో ఎప్పుడైనా విత్ ఇన్ ద ఎలిమెంట్ మీకు గ్యాప్ అప్లై చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ప్యాడింగ్ యూజ్ చేయాలి. ఒక 2 ఎలిమెంట్స్ మధ్యలో మనకు గ్యాప్ కావాలంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మార్జిన్ యూజ్ చేయాలి. ఓకే, సో మార్జిన్ ఎట్లా యూజ్ చేయాలి? ఆల్ సైడ్స్ కి, వన్ సైడ్ కి, వర్టికల్ అండ్ హారిజాంటల్ ఎట్లా అప్లై చేయాలి? ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేసిన, ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో జస్ట్ మనం డిఫరెన్స్ కవర్ చేసినాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. మార్జిన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మనం ఒక 2 ఎలిమెంట్స్ మధ్యలో మనకు గ్యాప్ కావాలంటే అప్పుడు ఓకే మనం ఏం యూజ్ చేయాలి? మార్జిన్ యూజ్ చేయాలి. ప్యాడింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి? విత్ ఇన్ ద ఎలిమెంట్ మనకు గ్యాప్ కావాలంటే అప్పుడు మనం ప్యాడింగ్ యూజ్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.